అలోపతిక్ డాక్టర్గా ఇలా చెప్తున్నాను అనుకోకండి. మన ఇమ్యూనిటీ బాగుంటే రమణ మహర్షిలాగా మనం సాధన చేస్తే ఆయన సాఫ్ట్ టిష్యూ సార్కోమాని గెలిచారు ఆయన. మా బాస్ చెప్పారు అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మా చీఫ్, ఆయన క్యాన్సర్ సాఫ్ట్ టిష్యూ సార్కోమాకి చిన్న సర్జరీ చేయించుకున్నారు అనస్థీషియా తీసుకోకుండా. అవును. ఆ తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా సాధనతో ఆయన మహర్షి. అలా మనం అవ్వలేము, బట్ సాధనతో మనం గెలవలేనిది ఏది లేదు. మానసికంగా మనం ఇక్కడ ధైర్యంగా ఉంటే ఏ క్యాన్సర్ రాదు, ఏ హార్ట్ అటాక్ రాదు, ఏ కరోనా రాదు, ఏ ఫ్లూ కూడా రాదు. అద్భుతం, అద్భుతం. ఫ్లూ కూడా రాదు. ఓల్డెన్ డేస్లో ఏముండేదండి, న్యాచురల్ పడుకునేవారు, బయటే పడుకునేవారు, ఆరు బయట పొద్దున్నే లేసేవాళ్ళు, ఎండకి ఎక్స్పోజ్ అయ్యేవారు, ఇంట్లో పని చేసుకునేవాళ్ళు ఆడవాళ్ళు. జిమ్లకిను కేబీఆర్కి వాక్యాలక్కర్లేదు. ఇంట్లో వాళ్ళ పాత్రలు వాళ్ళే కడుక్కునేవారు, వారి వంట వాళ్ళే చేసుకునేవారు, వాళ్ళ నీళ్లు వాళ్ళే ఫెచ్ చేసుకునేవారు. అన్ని రకాల యోగా కూడా దాంట్లోనే అయిపోయేది, అన్ని దాంట్లోనే అయిపోయేవి. మగవాళ్ళు చక్కగా పని చేసుకునేవాళ్ళు, పొలానికి వెళ్ళేవాళ్ళు, షర్ట్ లేకుండా పనిచేసేవారు, న్యాచురల్ లైట్కి ఎక్స్పోజ్ అయ్యేవారు, గానుగ పొలతోనో వేపలతోనో మొహం కడుక్కునేవారు, చక్కటి కుండలో వాటర్ తాగేవాళ్ళు, మట్టి కుండలో వాటర్ తాగేవాళ్ళు, మట్టి పాత్రలతో వంట చేసుకునేవాళ్ళు. న్యాచురల్ ఎనర్జీ, ఈ ఎలక్ట్రిక్స్ పవర్ లేదు, సిలిండర్స్ లేవు. సో అందువల్ల వాళ్ళకి క్యాన్సర్సే లేవు, హార్ట్ అటాక్లు లేవు. చక్కగా నెయ్యితో భోజనం చేసేవాళ్ళు, హార్ట్ అటాక్ లేదు, క్యాన్సర్ లేదు. ఇప్పుడు వీఆర్ ఫైటింగ్ విత్ నేచర్. మార్నింగ్ లేవగానే ఎయిర్ కండిషన్ రూమ్లో లేస్తున్నాం, సింథటిక్ క్లోత్స్ వేసుకొని, సింథటిక్ బెడ్షీట్స్తో కప్పుకొని, ప్లాస్టిక్ టూత్ బ్రష్, సింథటిక్ టూత్ పేస్ట్, ప్లాస్టిక్ మగ్గు, ప్లాస్టిక్ బకెట్, అందులో హాట్ వాటర్, అందులో ఎన్ని మైక్రో పార్టికల్స్ వాటర్లోకి వెళ్తున్నాయి, ప్లాస్టిక్ వాటర్ బాటిల్, ప్లాస్టిక్ ఇంటీరియర్స్తో ఉన్న కార్లోకి వెళ్తున్నాము ఎండలో, అందులో అనేక గ్యాసెస్ని మనం ఇన్హేల్ చేస్తున్నాము. ఆ తర్వాత పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్ లేడెన్ ఫుడ్ తింటున్నాము. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, ఈ పిజ్జాలు, బర్గర్లు, బకలవాసు, ఇవన్నీ కూడాను ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలరింగ్ ఏజెంట్స్. మీరు హోటల్స్లో చూసే చికెన్ 65, పన్నీర్ 65 ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్. నిన్నే విన్నాము పీచ్ మిఠాయిలో రోడమిన్ బి అనే కెమికల్ వాడుతున్నారు. కాటన్ క్యాండీ, పంజి మిఠాయి అంటాం మెడ్రాస్లో. పంజి మిఠాయిని బ్యాన్ చేశారు మెడ్రాస్లోను, పాండిచేరిలోను. ఆ కెమికల్ వాడటం వల్ల పిల్లల్లో క్యాన్సర్ వచ్చేస్తుంది. ఈ సెల్ ఫోన్స్, దీంతో అఫ్ కోర్స్ కొత్త సెల్ ఫోన్స్లో రేడియేషన్ ఎక్స్పోజర్ తక్కువ. ఇంతకుముందు ఉన్న GSM 2 ఫోన్స్లో రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉండేది. తర్వాత అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఫుడ్ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆక్సిటోసిన్ లాడెన్ మిల్క్, పొల్యూషన్తో ఉన్న ఈ ఫుడ్ ఐటమ్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. మీరు సిగరెట్ తాగక్కర్లేదు, పంజగుట్ట చౌరస్తాలో 5 నిమిషాలు కూర్చున్నారంటే 50 సిగరెట్లు తాగినంత టాక్సిటీ వచ్చేస్తుంది మన బాడీకి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేను చెప్పాలనుకున్నది ఆర్టిఫిషియల్ లైట్స్. నిజమా? ఎస్, ఆర్టిఫిషియల్ లైట్స్. మనం మార్నింగ్ హైదరాబాద్లో లైట్లోనే ఉన్నారు. మిడ్ నైట్ మీరు వస్తే చూడండి, టాల్ టవర్స్ ఇన్ గచ్చిబౌలి అండ్ హైటెక్ సిటీ ఏరియాస్, అన్ని చోట్ల వెల్లిట్ టవర్స్. అందరూ రాత్రిపూట పనిచేస్తున్నారు అక్కడ, ముఖ్యంగా లేడీస్, జెంట్స్ వీళ్ళంతా పనిచేస్తున్నారు. వాళ్ళలో ఒక రిథం దెబ్బతిందండి. మనం ఏం చేయాలి, పొద్దున్నే లేవాలి, రాత్రి పడుకోవాలి, పగలంతా పని చేసుకోవాలి, ఎండకు తిరగాలి, తర్వాత పని చేసుకోవాలి, సంతోషంగా పని చేసుకోవాలి, ఆ తర్వాత రాత్రిపూట పడుకోవాలి, లైట్ లేకుండా పడుకోవాలి. పడుకుంటే పొద్దున్నే 1 గంటకో 2 గంటకో మనలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ హార్మోన్ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. వీళ్ళు రాత్రంతా పనిచేస్తే ఆ రిథం, దాన్ని సర్కేడియన్ రిథం అంటారు, ఆ రిథం దెబ్బతింటుంది. ఆ రిథం దెబ్బతింటే క్యాన్సర్స్ వస్తున్నాయి. సో ఈ ఆర్టిఫిషియల్ లైట్లో పనిచేసే స్త్రీల్లోనూ పురుషుల్లో, స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, పురుషుల్లో లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, అన్ని రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. సో రాత్రిపూట బెడ్ లైట్ కూడా పెట్టుకోకూడదు. పెట్టుకున్న రెడ్ లైట్ అత్యంత తక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉందంట మెలటోనిన్ హార్మోన్ మీద. సో రెడ్ కలర్ బెడ్ లైట్ పెట్టుకోవాలి, అసలు లైటే లేకుండా పడుకోవడం. అది తక్కువ మెలటోనిన్ హార్మోన్ అతి తక్కువ డిస్టర్బ్ చేస్తుందంట. అది సైంటిస్టులు కనుక్కున్నారు. బ్లూ లైట్ అసలు వాడకూడదు. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామండి, మన రాత్రిపూట పని చేయకపోయినా రాత్రి 10కో 9కో ఇంటికి డిన్నర్ చేసి అలా టీవీ ముందు కూర్చొని 11-12 దాకా టీవీ చూస్తున్నాం లైట్లో, లేదా ఫోను. పడుకునే ముందు మొబైల్, బ్లూ స్క్రీన్, మొబైల్ ఫోను, యూట్యూబ్, వాట్సాప్, చాట్స్, ఆన్సరింగ్, పడుకునే ముందు రాత్రికి ఆన్సర్స్ అన్ని చేసేసి పడుకుంటున్నాం. సో ఈ మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ లేదు, 12 పడుకుంటున్నాము. ఎందుకు రావు క్యాన్సర్లు? అన్ని రకాల క్యాన్సర్స్ దీనివల్లే. అండ్ ఫస్ట్ చెప్పాను చూడండి, ఇమ్యూనిటీ తగ్గడానికి కారణం ఏంటండి? మానసిక ఆందోళన, సంతోషం లేకపోవటం,
పూర్వకాలంలో ఇవన్నీ ఉండేవి కావు. పక్కనాడి కారు ఉంది, మనకు లేదు. పక్కనాడి ప్రాక్టీస్ బాగుంది, మనకు బాగాలేదు. మన పిల్లలు బాగా చదవట్లేదు. పక్కింట మన అన్నయ్య గారు కొడుకు MBBS ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఎంట్రన్స్లో పాస్ అయ్యాడు, మనవాడి సీట్ రాలేదు. ఇలాంటి బాధలు, సంతోషం లేదు, ఆందోళన. ఒక చక్కటి ఉదాహరణ చెప్తానండి. ఒక పేషెంట్ 8 ఏళ్ళుగా నా దగ్గర చెకప్కి వస్తున్నారు. ఏ ప్రాబ్లం లేదు. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి వచ్చేవారు. ఆయన బ్లేజర్ వేసుకుని వచ్చేవారు. చాలా హుందాగా ఉండేది. చెక్ చేసుకునే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఒకరోజు హస్బెండ్ లేకుండా ఒకతే వచ్చింది. ఏమైందమ్మా అన్నాను. పడి ఏడ్ చేశారు. జస్ట్ 15 రోజుల క్రితం కర్నరీ బైపాస్ చేసుకుంటూ కాంప్లికేషన్ వచ్చి చనిపోయారు. అప్పుడు చెకప్ అంతా చేసాం, బాగున్నారు ఆవిడ. షీ వాస్ ఫైన్. 4 months లేటర్ రికరెన్స్తో తిరిగి వచ్చారు. మానసిక ఆందోళన. ఇంకొక లేడీ క్యాన్సర్ వస్తుంది, క్యాన్సర్ వచ్చేసింది ఆవిడకి. ఆపరేట్ చేస్తే అడ్వాన్స్ క్యాన్సర్. తొందరగా పెళ్లి చేయాలనుకున్నారు, పిల్లలకి చేశారు, బాగానే ఉన్నారు. 5 years తర్వాత అన్నాళ్ళు బ్రతుకుతారని కూడా మేము అనుకోలేదు. 5 years తర్వాత డాటర్కి డివోర్స్ అయింది. 1 yearలో వీరు క్యాన్సర్ తరగబెట్టింది. సో ఇట్స్ ఆల్ అబౌట్ మెంటల్ పీస్ అండి. మెంటల్ పీస్ అండి. మై గాడ్. మానసిక ఆందోళన అన్ని జబ్బులకి కారణం అండి. క్యాన్సర్ ఉన్నవాళ్ళు కూడా మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళని క్యాన్సర్ని జయించవచ్చు. సాధన చేయాలి, యోగా, మెడిటేషన్. మనం నమ్ముకున్న మన దేవుడు. రిలీజన్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ పీస్ టు ద మనం నమ్మాము, అబ్బా ఇవాళ మనం నమ్ముకున్న మన భగవంతుడిని మనం ప్రార్థన చేసుకుంటాం. మీరు నేను కూడా చేసుకుంటాం పొద్దున్నే. దాంతో ఒక పీస్ ఆయనకు వదిలేయాలి. వచ్చినప్పుడు ఒకసారి చదివేవాడిని, మీకున్న టెన్షన్స్, ప్రాబ్లమ్స్ అన్నీ రాసి ఒక బాక్స్లో వేసేసి ఒక్కరోజు ఓపెన్ చేస్తాను, ఆ రోజు వరకు దాని గురించి ఆలోచించని అనుకోవాలి. సో ఐ ప్రాక్టీస్ దాట్. సాటర్డే ఈవినింగ్ నైట్ అది తీసి చూడాలి. చూస్తే ఆ వేసిన ప్రాబ్లంలో 50% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి ఉంటాయి. కరెక్ట్. అనవసరంగా టెన్షన్ పడతాం. ఈ వారం రోజులు పడద్దు, ఆ రోజే పడతాను అనుకోండి. శనివారం తీసేయాలి. శనివారం మళ్ళీ చూసి మిగతావి సరే మళ్ళీ లోపలేసేయండి. మళ్ళీ నెక్స్ట్ శనివారం వరకు దాని గురించి ఆలోచించవద్దు. చాలా వెరీ ఇంట్రెస్టింగ్ దిస్ థింగ్ టెక్నిక్ లాగా అనిపించింది నాకు. మళ్ళీ శనివారం వచ్చేసరికి అందరూ ఇంకో సగం సాల్వ్ అయిపోతాయి. మధ్యలో కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ దాంట్లో వేసేయండి. సో మనం మానసికంగా ఆందోళనగా లేకుండా ప్రశాంతంగా ఉన్నట్టయితే ఏ జబ్బులు రావు. క్యాన్సర్ని కూడా ఈ అలోపతి మెడిసిన్స్ మేము ఇచ్చే సర్జరీలో, కీమోథెరపీలో, రేడియేషన్ లేకుండా రమణ మనుషులాగా జయించేయచ్చు. చాలా మంది చూస్తున్నాం. అందుకే చాలాసార్లు ఇగ్నోరెంట్ పీపులే చక్కగా సర్వ్ అయిపోతారు.